పోయింది. దీంతో మొరార్ను తిరిగి స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ ఆర్మీ జూన్ 17న గ్వాలియర్ పై దాడి చేసింది. భారత సైన్యాన్ని దారుణంగా దెబ్బతీసింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకుంటూ బ్రిటిష్ సైన్యం దాడిలో లక్ష్మీబాయి గాయపడింది. ఆ తరువాత చనిపోయింది. చరిత్ర నమోదు చేసిన విషయం ఇదే. అయితే చీకట్లో ఉండి చరిత్ర పేజీల్లో చోటు సంపాదించుకోలేకపోయిన ఓ నిజం లక్ష్మీబాయి మరణంలోని మర్మాన్ని బయటపెట్టింది. బ్రిటిష్ సైన్యం చంపింది లక్ష్మీబాయిని కాదా? ఝాన్సీ రాణిలా బ్రిటిష్ సైన్యాన్ని మోసం చేసింది ఎవరు? చరిత్ర దాచిన ఆ వీరనారి పేరు ఏమిటి? లక్ష్మీబాయి చివరకు ఎక్కడికి వెళ్లిపోయింది? ఝాన్సీ రాణి జీవితంలో వెలుగు చూడని విషయాలివి. తిమ్మిని బమ్మిని చేసే సత్తా చరిత్రకుంది. అందుకే అది లక్ష్మీబాయికి వీరత్వాన్ని ఆపాదించిందని కొంతమంది దళిత రచయితలు, చరిత్రకారులు అంటున్నారు. ఝాన్సీకి రాణి అయినా, లక్ష్మీబాయికి యుద్ధాలన్నా, బ్రిటిష్ సర్కార్తో శత్రుత్వమన్నా భయమని చెప్తున్నారు. అయితే సామాజికంగా ఉన్నత వర్గానికి చెందిన లక్ష్మీబాయిని తక్కువ చేసి చూపించడానికి ఇష్టపడని నాటి చరిత్రకారులు ఆమెకు చరిత్రలో ఉన్నత స్థానాన్ని ఇచ్చారని చెబుతారు. ఇదే నిజమైతే లక్ష్మీబాయి చూపించిన ధైర్య సాహసాలు, చేసిన యుద్ధాల మాటేంటి? ఈ ప్రశ్నకు దళిత మేధావులు ఇచ్చే సమాధానం ఝల్కారీ బాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఝల్కారీ బాయి తెరపైకి వచ్చింది. 1951లో బిఎల్ వర్మ రాసిన ఝాన్సీకి రాణి పుస్తకంలో ఝల్కారీ బాయి పేరు మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఝల్కారీ బాయి మనమన్ని కలిసి వివరాలు తెలుసుకున్న తరువాతే తనకు అసలు నిజం తెలిసిందని వర్మ చెప్పారు. ఆ తరువాత రామచంద్ర హెరెన్ రాసిన మాటి పుస్తకంలో ఝల్కారీని వీర నారిగా పరిచయం చేశాడు. 1964లో భవానీ శంకర్ విశారద్ అనే మేధావి ఝల్కారీ బాయి జీవిత చరిత్ర రాశారు. వీళ్ళందరూ చెప్పింది ఒకటే, అచ్చం లక్ష్మీబాయిలా ఉండే ఝల్కారీ బాయే ఆమె రూపంలో బ్రిటిష్ సైన్యాన్ని 3 చెరువుల నీళ్లు తాగించి ముప్పు తిప్పలు పెట్టింది. ఇంతేకాదు, పూల్బాగ్ దగ్గర చనిపోయింది లక్ష్మీబాయి కాదు, ఝల్కారీ బాయే అన్న సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఇదే నిజమైతే ఝల్కారీ బాయి ఎవరు? లక్ష్మీబాయిలా ఆమె యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఝాన్సీ దగ్గరున్న భోజ్లా గ్రామంలో కోరీ కులానికి చెందిన సదోవర్ సింగ్, జమునా దేవిలకు 1830 నవంబర్ 22న ఝల్కారీ బాయి జన్మించింది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలో గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకుంది. ఒంటి చేత్తో చిరుత పులిని చంపి ఆ ప్రాంతంలో వీరనారిగా పేరు తెచ్చుకుంది. లక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేసే పూరన్ సింగ్ తో ఝల్కారీకి పెళ్లైంది. తనను కలవడానికి వచ్చిన ఝల్కారీని చూసి లక్ష్మీబాయి షాక్ అయింది. పరీక్షించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా అచ్చం తనలానే ఉన్న ఝల్కారీ ధైర్య సాహసాలను తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తన సైన్యంలోని మహిళా విభాగం దుర్గావాహిని బాధ్యతను అప్పగించింది. ఝాన్సీ కోటను బ్రిటిష్ సైన్యం ఆక్రమించినప్పుడు యుద్ధాన్ని విరమించి సంధి చేసుకోవాలని లక్ష్మీబాయి భావించిందన్న వాదనలున్నాయి. ఆమె నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. యుద్ధం చేయాలన్న ఆలోచన లేదన్న లక్ష్మీబాయి నిర్ణయాన్ని గౌరవించి ఆమెను సురక్షిత స్థావరానికి చేర్చారు. కానీ రాణి పారిపోయిందన్న విషయం తెలిస్తే సైనికుల స్థైర్యం దెబ్బతింటుందన్న కారణంతో ఝల్కారీనే ఝాన్సీ రాణిలా ముందు నిలిపారు. సాహసమే ఊపిరిగా పెరిగిన ఝల్కారీ మరేం ఆలోచించకుండా కత్తి పట్టి కథన రంగంలోకి దూకిందని చారుగుప్తా లాంటి రచయితలు చెబుతారు. అలా పోరాడుతూనే ఝాన్సీ నుంచి కల్పి చేరుకుంది. అక్కడి నుంచి గ్వాలియర్ చేరుకుని బ్రిటిష్ సైన్యం చేతిలో గాయపడింది. అయితే బ్రిటిష్ సేనలకు దొరికితే లక్ష్మీబాయి కాదన్న నిజం తెలిసిపోతుందనే అనుచరులతో నిప్పంటించుకుని సజీవ దహనమైందన్న వాదనలున్నాయి. ఇదే నిజమైతే మరి లక్ష్మీబాయి ఎక్కడికెళ్లింది? ఝాన్సీ కోట నుంచి వచ్చిన లక్ష్మీబాయికి
ప్రతాప్గఢ్ మహారాజు ఆశ్రయమిచ్చాడు. అక్కడి నుంచి ఆమెను సురక్షితంగా నేపాల్కు పంపించాడని చారుగుప్తా పరిశోధన వ్యాసం దళిత్ విరంగనాస్ లో రాశారు. 80 సంవత్సరాల వయసులో అంటే 1915లో లక్ష్మీబాయి నేపాల్లో సహజంగా చనిపోయిందని చారుగుప్తాతో పాటు అనేక మంది మేధావులు నమ్మకంగా చెప్తున్నారు. దళిత బహుజన భూమిపుత్రిక ఝల్కారీ బాయి చరిత్ర చీకట్లో కలిసిన ఆ వీరనారి జీవితాన్ని ప్రపంచానికి తెలియచేసే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. లక్ష్మీబాయిలా ఝల్కారీ చేసిన సాహసాల గురించి కొన్ని వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో మట్టి మనుషుల సాహిత్యంలో ఝల్కారీ బాయి సజీవంగానే ఉంది. ఆమె త్యాగమే స్ఫూర్తిగా బుందేల్ఖండ్ రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆమె త్యాగాన్ని గౌరవిస్తూ పోస్టల్ స్టాంపును రిలీజ్ చేసింది. చారిత్రక సత్యాలను మార్చాల్సిన టైం వచ్చింది. చరిత్రలో నిజాలను బయటకు తీయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇలాంటి చారిత్రక వివాదాలపై సమగ్రమైన పరిశోధన జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడిప్పుడే చరిత్ర చీకట్లో దాగిన వారి జీవితాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఝల్కారీ బాయి త్యాగం ప్రపంచానికి తెలిసింది. లక్ష్మీబాయి మరణంలోని మర్మం బయటకొచ్చింది. ఇది ఇవాళ సీక్రెట్. మరో సీక్రెట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ V6 News.